నంద్యాల అసెంబ్లీలో సాగునీటి సంఘం ఎన్నికలు జరగడం జరిగింది. ఈ నీటి సంఘం ఎలక్షన్లన్నీ కూడా ఏకపక్షంగా జరగడం జరిగింది. ఎందుకంటే రైతులందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని ఆశిస్తూ రైతులందరూ కూడా నీటి సంఘం సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గతంలో మాదిరి కాకుండా కొంత మార్పు రావాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా జరగడం జరిగింది. కాబట్టి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని రైతులకు, నంద్యాల మండలం రైతులకు, గోస్వాడ మండలం రైతులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా దానివల్ల రైతులకు ఇబ్బంది జరగకూడదని, భవిష్యత్తులో రైతులందరూ కూడా అందరూ నాయకులు బాగా చూసుకోవాలని చెప్పి కాలువలకు సంబంధించినటువంటి కానీ, కేసీ కెనాల్ మరమ్మతులు కానీ ఇవన్నీ కూడా డబ్ల్యూఏ ప్రెసిడెంట్లు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రెసిడెంట్లు, అలాగే ప్రాజెక్టు డైరెక్టర్స్, ప్రాజెక్టు చైర్మన్లు కూడా కేసీ కెనాల్ కాలువ వెంట ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏకగ్రీవంగానే ఎన్నికలు అయినాయి. ఎక్కడ కానీ పోటీలు జరగలేదు. అది చాలా సంతోషించదగినటువంటి విషయము. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నందువలన ఈ ఎలక్షన్లు పోటీ జరగడం వలన కూడా ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించినారు. అభివృద్ధి దిశలోకి తీసుకురావాలా, సంపదన సృష్టించాలా. ఆ సంపదను సృష్టిస్తేనే మన రాష్ట్రము, మన దేశము, మన గ్రామాలు బాగుపడతాయని చెప్పేసి ఆ రైతులందరూ కూడా అందరూ సహకరించడం జరిగింది. రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈ ఎన్నికలకు సహకరించిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.